నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఒక ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అధికార బలం, రాజకీయ పలుకుబడి, పరిపాలనా వ్యవస్థపై ప్రభావం చూపిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఒక్కొక్కరుగా కేసులు, విచారణలు, అరెస్టుల దిశగా వెళ్తున్నారు. కొందరిపై ఇసుక వ్యవహారాలు, మరికొందరిపై మద్యం వ్యవహారాలు, ఇంకొందరిపై భూ కబ్జా ఆరోపణలు, ఇలా వేరువేరు అంశాలపై దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అదే జాబితాలో మాజీ అసెంబ్లీ స్పీకర్, వైసీపీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం పేరు కూడా చేరడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. తమ్మినేని సీతారాం అంటే సాధారణ నాయకుడు కాదు, వైసీపీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు. శాసనసభ స్పీకర్గా 5 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తిపై ఇప్పుడు నకిలీ పత్రాలతో కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు రావడం, దర్యాప్తులో కుటుంబ సభ్యుల పేర్లు కూడా చేరడం రాజకీయంగా చిన్న విషయం కాదు. ఈ కేసులో అత్యంత సంచలనమైన అంశం ఏంటంటే, అసలు భూ యజమాని బతికే ఉండగా ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం తయారు చేశారన్న ఆరోపణ. అంతేకాదు, అసలు లేని వారసురాలను సృష్టించి ఆస్తి బదిలీ ప్రక్రియ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒక వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ పత్రాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి జరిగాయంటే అది ఒక్క వ్యక్తి వల్ల కాదు, జరిగే పని కూడా కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థ, మధ్యవర్తులు, డాక్యుమెంట్ రైటర్లు అనేక స్థాయిల్లో సహకారం లేకుండా ఇలాంటి వ్యవహారం సాధ్యం కాదనే చర్చ జరుగుతుంది. ఈ కేసులో మొత్తం 13 మందిపై కేసు నమోదు కావడం, ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపడం, మరోవైపు ప్రధాన నిందితులుగా పేర్కొంటున్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడు అందుబాటులో లేకపోవడం కేసును మరింత సంచలనంగా మార్చింది. పోలీసు ప్రత్యేక బృందాలు తమ్మినేనిని జల్లెడ పడుతున్నాయి. దీంతో రాజకీయంగా మరింత ఆసక్తి పెరిగింది. కేసు కోర్టు పరిధిలోకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో తుది నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉంది. ఇక తమ్మినేని సీతారాం వైసీపీకి శ్రీకాకుళం జిల్లాలో కీలక నేత, పార్టీ తరపున బలమైన వాయిస్గా నిలిచిన నాయకుడు. మరి అలాంటి నాయకుడిపై భూ కబ్జా ఆరోపణలు రావడం ప్రత్యర్థి పార్టీలకు పెద్ద ఆయుధంగా మారింది. ముఖ్యంగా ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఆస్తులపై కన్నేశారా అనే ప్రశ్నను అధికార కూటమి బలంగా వినిపిస్తుంది. ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశం కూడా. ఒక సాధారణ వ్యక్తికి చెందిన భూమి అక్రమంగా బదిలీ అయిందని నిరూపితమైతే ఆ వ్యక్తికి న్యాయం జరిగేలా వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తుందనే అంశం కూడా ఇక్కడ కీలకం. ఎందుకంటే భూమి అనేది సామాన్యుడి జీవితకాల సంపద. అలాంటి ఆస్తిపై నకిలీ పత్రాలు తయారు చేయడం నిజమైతే అది కేవలం క్రిమినల్ వివాదం కాదు, క్రిమినల్ కుట్రగా కూడా పరిగణించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం రిజిస్ట్రేషన్ వ్యవస్థ. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో నకిలీ రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. డిజిటలైజేషన్ జరిగినప్పటికీ స్థానిక స్థాయిలో పత్రాల ధృవీకరణలో లోపాలు ఉన్నాయా, ప్రభుత్వ రికార్డుల్లో మార్పులు ఎలా జరిగాయి అనే ప్రశ్నలు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. ఒకవేళ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే ఇది వ్యక్తిగత తప్పిదం కంటే పెద్ద వ్యవస్థ వైఫల్యంగా కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక నకిలీ మరణ ధృవీకరణ పత్రం తయారవడం నుంచి రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు అనేక దశలు ఉంటాయి. ప్రతి దశలో అధికారిక పరిశీలన జరుగుతుంది. అయినప్పటికీ అక్రమం జరిగిందంటే వ్యవస్థలో ఎక్కడో పెద్ద లోపం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ కేసు రాజకీయ కోణం కూడా చర్చనీయాంశంగా మారింది. అధికార మార్పు తర్వాత వైసీపీ నాయకులపై వరుస కేసులు నమోదవుతున్నాయని ఆ పార్టీ వాదిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తుంది. అదే సమయంలో అధికార పక్షం మాత్రం గతంలో జరిగిన అక్రమాలపై చట్టం తన పని చేస్తుంది అని చెబుతుంది. మరి ఈ రెండు వాదనల మధ్య నిజం ఏదన్నది కోర్టులు తేల్చనున్నాయి. తమ్మినేని సీతారాం ఒకప్పుడు అసెంబ్లీ స్పీకర్గా చట్టం తన పని తాను చేసుకుంటుంది అని పలుమార్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే చట్టం ఆయనపై వచ్చిన ఆరోపణలను ఎలా పరిశీలిస్తుంది, దర్యాప్తు ఎంత పారదర్శకంగా సాగుతుంది, మరి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా విచారణ పూర్తవుతుందా అనే అంశాలపై కూడా ప్రజల దృష్టి నిలిచింది. ఈ కేసు ప్రభావం శ్రీకాకుళం రాజకీయాలపై పరిమితం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మాజీ స్పీకర్ స్థాయి నాయకుడిపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భవిష్యత్తులో ఇలాంటి కేసులు మరిన్ని వెలుగులోకి వస్తాయా, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇతర భూ లావాదేవీలను కూడా ప్రభుత్వం తిరిగి పరిశీలిస్తుందా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.